హాయ్ అండి, నేను మీ సుభాష్ని. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ చాయిస్. ఈరోజు ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే పిజ్జా దోసని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ఈ పిజ్జా దోసని పిల్లలకి చేసి పెట్టారంటే నిజంగా చాలా ఇష్టపడతారండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం నార్మల్ దోస బ్యాటర్ ఉంటుంది కదా, ఆ దోసను వేసేసుకొని పెనం మీద కొద్దిగా పల్చగా వేసుకోవాలి దోసని. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మనం ఈ పిజ్జా దోస ప్రిపేర్ చేసేటప్పుడు. ఇప్పుడు దోస మీద కొద్దిగా సాల్టెడ్ బటర్ని ఇలా అప్లై చేసుకోవాలి దోసకంతటికి. సో మనము లో ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఒక టీ స్పూన్ మయోనైజ్ని దోసకంతటికి అప్లై చేసుకోవాలి. ఈ దోసని నేను స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు చేస్తుంటే చూశానండి. సో అందుకనే నేను కూడా ఒకరోజు నార్మల్గా ఎప్పుడు దోస చట్నీ కాకుండా ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చానన్నమాట మా పిల్లలకి. ఒకరోజు చాలా ఇష్టంగా తిన్నారు. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, అలానే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ని చల్లుకొని, అలానే కొద్దిగా ఆరిగానో కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి మోజరెల్లా చీజ్ని చల్లుకోవాలి. మనకి ఇష్టమైనంత మోజరెల్లా చీజ్ వేసుకోవచ్చండి, మన ఇష్టము, ఆప్షనల్. సో కొద్దిగా అయినా వేసుకోవచ్చు. కొద్దిగా చీజీగా బాగుండాలంటే కొద్దిగా ఎక్కువ మోజరెల్లా వేసుకొని ఇలా లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్నాక పిజ్జా దోస రెడీ అయింది. ఈ దోస చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే ఇందులో చీజ్, మయోనైజ్ అన్నీ ఉన్నాయి కదా. సో ఎప్పుడన్నా అకేషనల్గా పిల్లలకి డిఫరెంట్గా చేయాలంటే ఇలా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చినట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై కుకింగ్ ఛానల్. థ్యాంక్ యూ.